వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడులోని ప్రధానంగా వచ్చిన వార్తల గురించి తెలుసుకుందాం. సో పాలనలో అహంకార నియంతృత్వం చెల్లవు. సో గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. అందుకే ప్రజలు ఆ పాలనకు చర్మగీతం పాడారు. సో ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన వార్త అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాఖ్యలన్నీ గవర్నర్ తమిళసై చేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో, ఏ రోజు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సీఎం కానివ్వండి, ఏ నాయకుడు ప్రజలకు అందుబాటులో లేరని, 9 ఏళ్ల కాలంలో ప్రజలు వారి సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారని అయితే ఇక్కడ స్పష్టంగా గవర్నర్ తమిళసై అయితే వ్యాఖ్యానించారనమాట. సో ఈ ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం సంక్షేమమే, గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు కానివ్వండి, ప్రజల పట్ల వాళ్ళకున్న ఆసక్తి, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆసక్తి కానివ్వండి, వాటి గురించి అయితే తమిళసై వివరించారనమాట. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల కోసం తాపత్రయపడుతుంది అన్నట్టయితే ఆమె వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలోనే వారంలో 2 రోజులు, ఒకటి మంగళవారం మరియు శుక్రవారం, ప్రగతి భవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ఉందో, దాని ద్వారా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఇదొక అవకాశం ప్రభుత్వం కల్పించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అని అయితే స్పష్టంగా ఉందన్నమాట. సో 9 ఏళ్ల ప్రభుత్వాన్ని ప్రజలు నచ్చట్లేదు కాబట్టే వారి సమస్యలు తీరలేదు, వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టే ఆ పాలనకు ప్రజలు చర్మగీతం పాడారు అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్భవన్లో అట్ హోమ్ కార్యక్రమానికి హాజరై గవర్నర్ తమిళసైకి పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనమాట. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు, అట్ హోమ్ కార్యక్రమం ఏదైతే జరిగిందో, రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన అట్ హోమ్ కార్యక్రమంలో మంత్రి సీఎం అలాగే గవర్నర్ కూడా కలిసిన ఇమేజ్ మనం చూసుకోవచ్చు. రాజ్భవన్లో ఉల్లాసంగా అట్ హోమ్, గవర్నర్ తమిళసై ఆతిథ్యం, హాజరైన సీఎం, చీఫ్ జస్టిస్ మంత్రులు. సో గవర్నర్ సీఎంతో పాటు చీఫ్ జస్టిస్ మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మరియు ఎంపీ కేశవరావు, సో తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ఏనే. సో ప్రస్తుతం అయితే ఇది కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇమేజ్లో కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందో అందులో పాల్గొన్న కేసీఆర్ మరియు ఎంపీ కేశవరావు కూడా మనం ఇమేజ్లో చూసుకోవచ్చు. అయితే తెలంగాణ హక్కుల కోసం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తాపత్రయపడుతుంది. వారి అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం 9 ఏళ్ళు తాము నిర్వీర్యంగా అభివృద్ధి చేశామని అయితే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారనమాట. సో రాష్ట్రం తరపున పార్లమెంట్లో గలం విప్పాలి, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి ఏవైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయో వాటి కోసం అయితే సర్వం సిద్ధం చేసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో తిరిగి మరీ అవే తప్పుల్ని జరగకుండా వాటి గురించి చర్చించుకొని నాయకులతో, మంత్రులతో సమావేశాలు జరిపిన తర్వాతే మంత్రులకైతే ఇక్కడ రాష్ట్రం దిశానిర్దేశం అయితే చేశారు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్. సో ఎంపీలకైతే దిశానిర్దేశం చేశారు. ఇమేజ్లో సమావేశంలో పాల్గొన్న సీఎంతో పాటు మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేశవరావు కూడా పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసున్నట్టు గత 2 రోజుల నుంచి రేరా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో శివబాలకృష్ణ అక్రమ ఆస్తులపై కానివ్వండి, అతని ఇంట్లో జరుగుతున్న సోదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వార్త ఏదైతే చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటికి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కార్, వట్టిగాలనపల్లి భూ మార్పిడి ఉత్తర్వులపై ఆరా. సో శివబాలకృష్ణ ఏదైతే విధుల్లో ఉన్న సమయంలో ఆమోదించిన పత్రాలు కానివ్వండి, ఏవైతే ఆమోదించిన దస్తాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి, వాటిని కూడా సోదాలు చేయాలి అని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా అయితే వట్టినాగులపల్లికి సంబంధించిన పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు అయితే ఈయన చేశారు. దానికి సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టయితే ఇక్కడ కమిటీ తెలిపిందనమాట. సో ఇది శివబాలకృష్ణకి సంబంధించిన వార్తను మనం చెప్పుకోవచ్చు. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, ఇక్కడ జరిగిన గణతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన పెరేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుర్రపు బగ్గీలో కార్యపథంలోకి వేదిక వద్దకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే కార్యక్రమానికి పాల్గొన్న ముఖ్య అతిథి ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు అనమాట. గుర్రపు బగ్గీ పైన చాలా ఏళ్ల తర్వాత దీన్ని మరీ తిరిగి వినియోగిస్తున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట.
సో ఇది ఎంత అట్టహాసంగా జరిగిందో కూడా మనకి నిన్న లైవ్ ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి మనం తెలుసుకున్నాం. సో దానికి సంబంధించిన ఇమేజ్ ఇది అనేది చెప్పొచ్చు. స్పోర్ట్స్లోకి వచ్చినట్లయితే హైదరాబాద్ కురాడు తన్మయ్ ప్రపంచ రికార్డ్ అనమాట. సో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా త్రిశకత్వం. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం. చెట్లకు వర్సిటీ ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్ణయం. అది గత ప్రభుత్వం నిర్ణయమేమని మేము జీవో ఇచ్చాం సీఎం రేవంత్ రెడ్డి. సో అది గత ప్రభుత్వం నియమించిన నిర్ణయమే అని దానికి మేము జీవో ఇచ్చామని అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారనమాట. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు అయితే. సో వెలుగులో చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలే, గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్తే ఇక్కడ కూడా ప్రధానంగా అయితే తీసుకున్నారనమాట. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్తే ఇదని కూడా చెప్పుకోవచ్చు. నియంతృత్వానికి చరమగీతం, అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పునిచ్చింది. సో 9 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసింది నియంతృత్వ పాలన అని. సో దానికి చరమగీతం గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం తీర్పునిచ్చిందని కూడా ఇక్కడ స్పష్టం చేసిందనమాట. సో ఉద్యోగాల విషయంలో కానివ్వండి, వివిధ రంగాల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది, అవినీతికి పాల్పడింది అన్నట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో అయితే దానికి సంబంధించిన వార్త ఇది. మరింత లోతుగా మనం వెళ్ళినట్టయితే, సో ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది, వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం, మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేస్తున్న గవర్నర్ తమిళిసై. సో గత ప్రభుత్వం చేసిన తప్పు ఏవైతే ఉన్నాయో వాటిని మరీ తిరిగి చేయకుండా దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తామన్నట్టయితే ఇక్కడ స్పష్టం చేశారనమాట. ఉద్యోగాల విషయం కానివ్వండి, రుణమాఫీలు, రైతు బంధు కానివ్వండి, ఏదైతే ఉన్నాయో ప్రజల అభివృద్ధికే పాటు పడతాం అన్నట్టయితే కంప్లీట్ గా చెప్పారనమాట. సో నిన్న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ఏదైతే ఉన్నాయో అందులో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో జెండాకు వందనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇది కూడా ఢిల్లీలో జరిగిన పెరేడ్ ఏదైతే ఉందో, రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే ఉందో ఆ వేడుకలకు సంబంధించిన వార్త అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో 26 జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్య పథ్లో తెలంగాణ శకుటం ఆకట్టుకుంది. కొమరం భీం, రాంజింగొండు, చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటాలను గుర్తు చేసింది. ఆంధ్రేషి రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు. సో ఇది తెలంగాణ శకటం అని కూడా మనం ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు అనమాట. సో ఎంత సుందరంగా మొత్తం అన్ని ఏవైతే తెలంగాణకి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో, పోరాటం ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఇమేజెస్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ, అన్ని బొమ్మలని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఈ శకుటంలో అయితే మనకి స్పష్టంగా చూపించారనమాట. సో పెరేడ్ కి సంబంధించిన మరో వార్త చూసుకున్నట్టయితే, ఇందాక కూడా చూసాం మనం, ఏదైతే గుర్రం బగ్గి ఉందో అందులో ద్రౌపది ముర్ము అలాగే ఫ్రాన్స్ ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా వారికి స్వాగతం పలుకుతున్న నరేంద్ర మోడీ మనం ఇమేజ్ లో చూడొచ్చు అనమాట. కర్తవ్య పథ్ పై నారీ శక్తి, ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. తొలిసారి ఆల్ విన్ ట్రైస్ సర్వీస్ కంటెస్టెంట్ కవాతు, సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు, గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చీఫ్ గెస్టిస్ గా హాజరైన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్. సో ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతున్న నరేంద్ర మోడీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలిసినట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి అయితే బాధ్యతలు స్వీకరించారనమాట. సో బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇవి అని కూడా చెప్పొచ్చు అనమాట. టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం, కమిషనర్ చైర్మన్ గా మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్ బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకరణ. సో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రతిష్టను మరింత పెంచుతామని అయితే ఆయన స్పష్టం చేశారనమాట. ఈ నేపథ్యంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా జరగనున్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మరిన్ని వార్తల్లోకి వెళ్తే, కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. సో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టం జరుగుతుందంటూ రోధిస్తున్న మహిళలను ఓదార్స్తున్న ఎమ్మెల్యే వివేక్.
సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు అనమాట. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ వల్ల వాళ్ళ పంటలు నష్టపోతున్నాము అన్నట్లయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పరిశీలించిన ఎమ్మెల్యే వివేక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రైతులు వాళ్ళ గోడు వినిపించుకుంటున్నట్టు కూడా మనకి ఇక్కడ ఇమేజ్ ద్వారా చూడొచ్చు అనమాట. సో రైతులను ఓదార్స్తున్న ఎమ్మెల్యే వివేక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట కాళేశ్వరంకి సంబంధించిన బ్యాక్ వాటర్ వల్ల రైతులు నష్టపోతున్న వార్త ఇది. సో కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశం, దర్యాప్తుకు మేం రెడీ, రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి, హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్. సో కాళేశ్వరంపై ఎంక్వైరీ చేయడానికి సిబిఐ రెడీ అన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే దానికి కావాల్సిన మౌలిక వసతులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమర్పించాలి, వాళ్ళకి వసతులు కల్పించాలి అని కూడా ఇక్కడ స్పష్టం చేసిందనమాట. సో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు, ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు. సో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అలాగే అతని భార్య నీలిమపై కూడా కేసు నమోదైతే అంటూ తెలుస్తుంది. వీళ్ళిద్దరే కాకుండా మరొక వ్యక్తిపై కూడా కేసు నమోదైందనమాట. సో డూప్లికేట్ డాక్యుమెంట్స్ని పెట్టి ల్యాండ్ కబ్జా చేస్తున్నట్లయితే బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకే వీళ్ళపైన కేసులు నమోదైనట్టు కూడా ఇక్కడ స్పష్టంగా వాడుతుందన్నమాట. సో ఇక్కడ మరిన్ని వార్తల్లోకి వెళ్తే సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలను కూడా చెప్పుకోవచ్చు. సో దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో దిశలో బ్యానర్ వార్తల్లోకి వస్తే మనం ప్రధానంగా ఇక్కడ కూడా రిపబ్లిక్ డే, ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ శకటం కనువిందు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కార్వేపత్ శుక్రవారంలో జరిగిన పెరేడ్లో తెలంగాణ శకటం కనువిందు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2020లో కనిపించిన శకటం తాజాగా మూడోసారి దర్శనమిచ్చిందనమాట. సో ఇది తెలంగాణ శకటం. మనం ఇందాక పత్రికల్లో కూడా ఇమేజ్లో చూసుకున్నాము. సో దానికి సంబంధించిన ఇంకొక సైడ్ నుంచి కూడా మనం ఇమేజ్ చూసుకోవచ్చు అనమాట. సో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఇది మూడోసారి, అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు మాత్రమే ఈ శకటాన్ని అయితే ప్రదర్శించారనమాట. అయితే ఒకటి 2015లో, ఇంకొకటి 2020లో మాత్రమే ఈ శకటం ప్రదర్శన అయితే జరిగిందనమాట. అయితే మూడోసారి 2024లో ఈ శకటం ప్రదర్శన జరగడం రాష్ట్రానికి గర్వం అని చెప్పుకోవచ్చు. సో ఈ తెలంగాణ ప్రజలందరూ గర్వపడాల్సిన విషయమే అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లకు భిన్నంగా ప్రజాపాలన. సో ఇది కూడా గవర్నర్ తమిళసై గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పైన చేసిన వ్యతిరేక వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. సామాన్యుడికి అందుబాటులో సీఎం మంత్రులు, గణతంత్ర దినోత్సవ వేడుకల గవర్నర్ తమిళసై. సో గవర్నర్కు ఇంకిత జ్ఞానం లేదు, రాజ్యాంగంపై అవగాహన లేనోళ్ళు నియమిస్తే ఇట్లనే ఉంటది కడియం. సో ఇది గవర్నర్కి కౌంటర్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అయితే సామాన్యుడికి ఏ రోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సామాన్యుడికి ఏ రోజు అందుబాటులో లేరని అయితే గవర్నర్ వ్యాఖ్యానించారనమాట. సో దానికి కౌంటర్గా గవర్నర్కు ఇంకిత జ్ఞానం లేదు, రాజ్యాంగంపై అవగాహన లేనోళ్ళని నియమిస్తే ఇట్లనే ఉంటది కడియం. సో కడియం శ్రీహరి గవర్నర్కి వేసిన కౌంటర్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో గవర్నర్కి ఇంకిత జ్ఞానం కూడా లేదు, రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని వాళ్ళని నియమిస్తే ఇలానే ఉంటది అనే ఒక కౌంటర్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇమేజ్లో కూడా చూడొచ్చు, రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను గౌరవిస్తున్న గవర్నర్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు మేం సిద్ధం, కోర్టు కానీ సర్కారు కానీ అనుమతిస్తే రెడీ, హైకోర్టులో దర్యాప్తు సంస్థ అఫిడవిట్. డైరెక్టర్ తరపున సిబిఐ ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి దాఖలు, వచ్చే నెల 2 విచారించనున్న న్యాయస్థానం. సో అదైతే కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన సిబిఐ అయితే మేము ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టయితే సిబిఐ ముందుకు వస్తుందన్నమాట. అయితే వారికి అనుమతులు కావాలంటే ఒకటి కోర్టు కానీ హైకోర్టు కానీ ఇవ్వాలి, ఇంకొకటి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వాలన్నమాట. సో ఈ రెండిటి అనుమతుల కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కోర్టు కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుమతిస్తే మేము ముందుకు వెళ్తాం అన్నట్టు కూడా ముందుకు వెళ్తుందన్నమాట సిబిఐ. సో ఈ నేపథ్యంలో వాటి ఎంక్వైరీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి కల్పించాలి అన్నట్టయితే ఒక కండిషన్ అయితే ఇక్కడ పెట్టారనమాట. సో దీనికి సంబంధించి అఫిడవిట్ని అయితే డైరెక్టర్ తరపున సిబిఐ ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో అయితే వచ్చే నెల ఫిబ్రవరి 2న విచారించనున్నట్టయితే న్యాయస్థానం స్పష్టం చేసిందనమాట.
ఇది కాళేశ్వరంకి సంబంధించిన వార్తలని చెప్పొచ్చు. సో కళ్యాణ్ చక్రవర్తి అఫిడవిట్ లో ఏదైతే పేర్కొన్నారో ఆ విషయాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 40,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 2 లక్షల కోట్లకు పెంచారు. జల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నది. డిపిఆర్లోని అంశాలు ఇప్పటికే గోప్యం. భారీ స్థాయిలో ప్రజాధనం లూటీకి ప్లాన్. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బట్టి దాఖలు. మల్లన్న సాగర్తో హైదరాబాద్కు ముప్పు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రాజెక్ట్ కోసం దొడ్డిదారుల క్లియరెన్స్లు. ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువగానే రుణం. సో ఇవి ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో కళ్యాణ్ చక్రవర్తి, దాంట్లో పేర్కొన్న ప్రధాన విషయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. సో అయితే 40,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని సుమారు 2 లక్షల కోట్లకు పెంచినట్టు కూడా ఇక్కడ స్పష్టం చేశారనమాట. సో ఇది ప్రధానంగా అవినీతి అనే చెప్పుకోవచ్చు మనం కూడా. సో 40,000కు డబల్ కాదు, త్రిబుల్ కాదు, అంతకు మించే నిధులను అయితే పెంచినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవి కాళేశ్వరానికి సంబంధించిన వార్తలను కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ వీక్లో ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్లు సైతం. హామీల అమలుపై సర్కార్ ఫోకస్. ఇప్పటికే ఆయా శాఖలకు రేవంత్ ఆదేశాలు. సో ఇదివరకే గ్యాస్ కానివ్వండి, కరెంట్ బిల్లు కానివ్వండి, దీనికి సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. సో అయితే వచ్చే నెలలో ఈ అమలు ఇదైతే పథకం ఏదైతే ఉందో, గ్యాస్ కానివ్వండి, 500కే గ్యాస్ మరియు 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్న పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి అది వచ్చే నెల ఫిబ్రవరి నుండి అమలు అవుతుంది అని అయితే సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అధికారులు కానివ్వండి, నాయకులను కానివ్వండి, వీటికి సంబంధించిన శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారనమాట. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి అన్న రీతిలో అయితే సీఎం ఆదేశించారు సంబంధిత నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి. సో ఇది మరికొన్ని వార్తలకు మనం వెళ్ళినట్టయితే, సో ఇది ఇందాక కూడా చూసుకున్నాం అనమాట. పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే అతని భార్య నీలిమారెడ్డిపై కూడా కేసు నమోదైన విషయం. ఏదైతే డూప్లికేట్ డాక్యుమెంట్స్ని పెట్టి భూమిని ఏదైతే ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించిన వార్త ఇదని చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, సో ఆంధ్రజ్యోతిలో కూడా మనం ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక వార్తే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా పెరేడ్కి సంబంధించిన వార్తే అని చెప్పుకోవచ్చు. సో ప్రతి పత్రికల్లోనూ ప్రధానంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఒకటి రిపబ్లిక్ డే పరేడ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చిన వ్యతిరేక వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి పత్రికల్లోని ప్రధాన వార్తలు. సో తిరిగి వార్తా విశేషాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.